హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతిస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మరొక స్ట్రక్చర్ నేర్చుకుందాము. నాకు కారు నడపడం తెలియదు. ఎలా చెప్పాలో నాకు తెలియదు. నాకు బిర్యానీ ఎలా వండాలో తెలియదు. నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు. ఇలాంటి వాక్యాలు ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో, ఎటువంటి స్ట్రక్చర్ అనేది ఇక్కడ యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం. స్ట్రక్చర్ చూద్దాం. మరి స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. డోంట్ నో అంటే తెలియదు. నో అంటే తెలుసు. నో వెరీ వెల్ అంటే బాగా తెలుసు. ఈ ఒక్క స్ట్రక్చర్లోనే మనం 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి నేర్చుకుందాం. రూల్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది, డోంట్ ఆర్ డజంట్ నో, హౌ టు ఉంటుంది, ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజంట్ అనేది వస్తుంది. ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు టెల్. ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు టెల్. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఈ నెగిటివ్ని పాజిటివ్లో కన్వర్ట్ చేద్దాం. చూడండి, ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు టెల్. ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు టెల్. ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు టెల్. ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు టెల్. నాకు కారు నడపడం తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. నాకు కారు ఎలా నడపాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. నాకు కారు నడపడం తెలుసు. ఐ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. నాకు కారు నడపడం తెలుసు. ఐ నో హౌ టు డ్రైవ్ ఏ కార్. నాకు కారు నడపడం బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు డ్రైవ్ ఏ కార్. నాకు కారు నడపడం బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు డ్రైవ్ ఏ కార్. నాకు బిర్యానీ ఎలా వండాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు కుక్ బిర్యానీ. నాకు బిర్యానీ ఎలా వండాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు కుక్ బిర్యానీ. నాకు బిర్యానీ ఎలా వండాలో తెలుసు. ఐ నో హౌ టు కుక్ బిర్యానీ. నాకు బిర్యానీ ఎలా వండాలో తెలుసు. ఐ నో హౌ టు కుక్ బిర్యానీ. బిర్యానీ ఎలా వండాలో నాకు బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు కుక్ బిర్యానీ. నాకు బిర్యానీ ఎలా వండాలో బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు కుక్ బిర్యానీ. మరిన్ని సెంటెన్సెస్ చూద్దాము. నాకు డ్యాన్స్ ఎలా చేయాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు డ్యాన్స్. నాకు డ్యాన్స్ ఎలా చేయాలో తెలుసు. ఐ నో హౌ టు డ్యాన్స్. డ్యాన్స్ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు డ్యాన్స్. నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలుసు. ఐ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు స్పీక్ ఇంగ్లీష్. నాకు ఈత కొట్టడం తెలియదు. ఐ డోంట్ నో హౌ టు స్విమ్. నాకు ఈత ఎలా కొట్టాలో తెలియదు. ఐ డోంట్ నో హౌ టు స్విమ్. నాకు ఈత కొట్టడం తెలుసు. ఐ నో హౌ టు స్విమ్. నాకు ఈత కొట్టడం బాగా తెలుసు. ఐ నో వెరీ వెల్ హౌ టు స్విమ్. ఇప్పుడు సబ్జెక్ట్ మార్చి చూద్దాము. ఆమెకు ఎలా శుభ్రం చేయాలో తెలియదు. షీ డజంట్ నో హౌ టు క్లీన్. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి మనం డజంట్ అనేది యూస్ చేసాం. ఎలా శుభ్రం చేయాలో ఆమెకు తెలుసు. షీ నోస్ హౌ టు క్లీన్. ఇక్కడ కూడా చూడండి, షీ వచ్చింది కాబట్టి ఎస్ అనేది యాడ్ చేసాము. ఆమెకు ఎలా శుభ్రం చేయాలో తెలుసు. షీ నోస్ హౌ టు క్లీన్. ఎలా శుభ్రం చేయాలో ఆమెకు బాగా తెలుసు.
షీ నోస్ వెరీ వెల్ హౌ టు క్లీన్. ఇక్కడ కూడా చూడండి షీ వచ్చింది కాబట్టి ఎస్ అనేది యూస్ చేసాము. ఎలా వెళ్ళాలో వారికి తెలియదు. దే డోంట్ నో హౌ టు గో. ఇక్కడ దే వచ్చింది కాబట్టి డజంట్ యూస్ చేయలేదు, మనం డోంట్ అనేది యూస్ చేస్తున్నాము. ఎలా వెళ్ళాలో వారికి తెలుసు. దే నో హౌ టు గో. ఎలా వెళ్ళాలో వారికి బాగా తెలుసు. దే నో వెరీ వెల్ హౌ టు గో. ఇక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ అనేది యూస్ చేస్తాము, అలానే డజంట్ డస్ నాట్ అనేది యూస్ చేస్తాము. ఐ వీ దే వచ్చినప్పుడు ఎస్ యూస్ చేయము, డు నాట్ డోంట్ యూస్ చేస్తాం. మీరు ప్రాక్టీస్ చేయడానికి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాను. అక్కడికి ఎలా రావాలో వారికి తెలియదు. నీ మొబైల్ని ఎలా చెక్ చేయాలో నాకు బాగా తెలుసు. ఈ 2 క్వశ్చన్స్కి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రశాంతీస్ లిటిల్ వరల్డ్ ఈ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.